లైఫ్‌లో కూడా గుర్తుంచుకోర్రి. మీతోటి మీ అమ్మ లేకుంటే నాన్న, లేకుంటే మీ అక్క గాని, మీ చెల్లి గాని, నీ ఫ్రెండ్స్ గాని ఎవరైనా ఆడోళ్ళైనా, మగోళ్ళైనా ఎవరైనా నాకది కావాలా, అరే నాకు చిన్న హెల్ప్ చెయ్యు, లేకుంటే నాతోటి కొంచెం టైమ్ స్పెండ్ చెయ్యు, కొంచెం మాట్లాడాలా అంటే టైమ్ స్పెండ్ చెయ్యుర్రి. లేదన్నా హెల్ప్ చేస్తే చిన్నదైతే మీతోటి అయితే చెయ్యుర్రి. కాకపోతే కాదని చెప్పుర్రి. కానీ ఎప్పటికీ వెళ్ళిపోకుర్రి. ఎందుకంటే ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలవది. గుర్తుంచుకోర్రి. ఏ వ్యక్తి ఎప్పుడు చనిపోతారో తెలవది. సో, మీ పేరెంట్స్ అయినా, నీ ఫ్రెండ్స్ అయినా, నీ రిలేషన్‌లో ఎవరైనా కొద్దిసేపు కూర్చో, నీతోని మాట్లాడేదున్నది. సో, రేపు కలుద్దాం, మాట్లాడేదున్నది అనంటే వెళ్ళి మాట్లాడుర్రి. ఓకే. ఎందుకంటే ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలది. ఓకే. సో, నేను చెప్పాలనుకున్నది ఇది. ఓకేనా. సో, బీ కేర్‌ఫుల్. అంటే ఎవరు ఎప్పుడు చనిపోతే ఎవరికి తెలదు గదా! తెలదు గాబట్టి ఎవరైనా అచ్చి నీతోటి, "అరే మామ కొద్దిసేపు నీతోటి మాట్లాడాలనుకుంటున్నారు. కొద్దిసేపు కూసోరా, కొంచెం మాట్లాడాలా, నీతోటి ఫోన్ లిఫ్ట్ చేయరా" అన్నాడనుకో మాట్లాడు. మదర్ అయినా, ఫాదర్ అయినా నీతోటి కొద్దిగా మాట్లాడాలిరా, కూర్చోరా, కొంచెం టైమ్ స్పెండ్ చేయాలనిపిత్తదిరా నీతోటి అనుకో, టైమ్ స్పెండ్ చెయ్యి. ఓకే. ఎప్పటికైనా మనిషికి ఒక తోడు కావాలి. ఎప్పటికైనా తోడు ఉంటేనే మంచిది. ఒంటరి జీవితం చాలా నరకం ఉంటది. సో, టైమ్ స్పెండ్ చేసే వ్యక్తులను క్రియేట్ చేసుకో. ఎప్పటికీ నిందలేసేవాళ్ళు, ఎప్పుడు చిరాకుగా ఉండేవాళ్ళు, ఎప్పుడు మాటలతోటి తిట్టే వాళ్ళతోటి ఉండకుర్రా భయ్. వేస్ట్. మైండ్ కూడా డిస్టర్బ్ అయితది. ఓకే. అంతే.